నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే నా బర్త్డేనా లేకపోతే పెళ్లి రోజా ఏంటి, ఎందుకు శుభాకాంక్షలు తెలియజేశారు అని అనుకుంటారు. సో మనందరికీ తెలిసిందే, నారా లోకేష్ గారిని టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీకి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించిందనమాట. సో ఆ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తారు అని చెప్పేసి నమ్మకము రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, అదేవిధంగా ఏపీ రాష్ట్రానికి టీడీపీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి పల్లా శ్రీనివాసరావు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క కమిటీల్లో, రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీల్లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. అండ్ దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క విషయం పట్ల కూడా ఎప్పుడూ చాలా విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఆలోచించాలనే దానికి అద్దం పట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, అదేవిధంగా ప్రజల్లో మమేకమవుతూ ప్రజల్లో నేను కూడా ఒక్కరిని అనే విధంగా వాళ్ళ ఆలోచనల ప్రకారం కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా ఓన్లీ నా గురించి నేనే ఆలోచిస్తాను, నా గురించి ఆలోచిస్తాను అన్న విధంగా కాకుండా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా, దేని గురించి మాట్లాడినా కూడా ప్రజల గురించి, ప్రజల సమస్యల గురించి ఆయన ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈవెన్ ఢిల్లీకి వెళ్ళినా కూడా ఆయన ప్రజల గురించి, రాష్ట్రం గురించే మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా నారా లోకేష్ గారు కూడా యొక్క ఐటీ శాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా తను చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు ఏ విధమైనటువంటి ఆనందాన్ని తీసుకొస్తుంది అంటే, అరే మాకు దొరికినటువంటి గొప్ప వరం మీరు అనే ఒక రాజకీయ నాయకుడి గురించి గొప్పగా మాట్లాడేటటువంటి ఒక గొప్ప స్థాయికి ఆయన ఎదిగారనమాట. అయితే నారా లోకేష్ గారి తనయుడిగా కాకుండా తను కూడా నేను కూడా చేయగలనని ఒక నమ్మకాన్ని ప్రజల్లో నింపుకున్నారనమాట. చాలామంది కూడా ఇంతకుముందు నారా లోకేష్ గారిని రకరకాలుగా తిట్టేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, ఆయన గురించి ట్రోలింగ్ చేసేవాళ్ళు, మీమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు. ఆ విధంగా కాకుండా ఓకే, వాటన్నిటి కూడా ఏమాత్రం కూడా ఆయన రియాక్ట్ కాకుండా ఏదో ఒక రోజు నేను నిరూపిస్తాను అని చెప్పేసి ఆయన సైలెంట్గా ఉండి, ఇప్పుడు ఆయన ఏంటి, ఆయన చేసినటువంటి పనులు ఏంటి, ఆ పనుల వల్ల రాష్ట్రం ఏ విధంగా లాభ పొందుతుంది అనే విషయాల పట్ల కూడా ప్రజలందరూ కూడా అవగాహన తెచ్చుకుంటూ ఉన్నారు. ఎవరైతే అప్పుడు ఈయనని విమర్శిస్తూ తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకునే విధంగా నారా లోకేష్ గారు పనులు అనేవి అద్భుతంగా చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఐటీ శాఖ మంత్రిగా దేశ విదేశాల్లోకి వెళ్ళి పెట్టుబడులని రాష్ట్రానికి ఏ విధంగా తీసుకొస్తున్నారు, కంపెనీలు ఏ విధంగా తీసుకొస్తున్నారు అనేది మనము కళ్ళారా చూస్తూ ఉన్నాం. కూడా యువత అందరికీ కూడా, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు తీసుకురావడంలో పెద్ద పీట వేస్తున్నారు మన నారా లోకేష్ గారు. సో ఇప్పటి వరకు ఐటీ రంగంలో చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగాలు చేసుకోవాలంటే ఈవెన్ హైదరాబాద్కైనా వెళ్ళాలి, లేకపోతే బెంగళూరుకైనా వెళ్ళాలి, లేకపోతే చెన్నైకైనా వెళ్ళాలి, ఈ విధంగా ఉండేది. అయితే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికే మిగతా రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఉద్యోగాలు చేసుకునే స్థాయికి నారా లోకేష్ గారు తీసుకొస్తున్నారు. విద్యారంగంలో కూడా విద్యార్థులకి ఫుడ్ దగ్గర నుంచి, విద్య దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, డ్రెస్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఎంత ఆలోచన చేస్తున్నారంటే, వీక్ అంతా కూడా చదువుకోవడం అంటే వాళ్ళకు కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుందని చెప్పేసి వన్ డేని వాళ్ళు నో స్టడీ అని చెప్పి, అంటే ఆ విధంగా కూడా పెట్టారు. కంప్లీట్గా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, గేమ్స్ కానీ ఈ విధంగా చూసే విధంగా. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాత్రం వీటన్నిటి పట్ల కూడా ఆలోచించి, నారా లోకేష్ గారి మీద నాకు నమ్మకం ఉంది, సో సజావుగా చేస్తారు, అన్ని పనులు కూడా ఆయన మేనేజ్ చేసుకుంటారు, సక్రమంగా సక్సెస్ఫుల్గా రన్ చేస్తారని చెప్పేసి శుభాకాంక్షలు మాత్రం తెలియజేస్తారు. మరి నారా లోకేష్ గారికి వచ్చినటువంటి కొత్త బాధ్యతల పట్ల మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.